నమస్తే, వెల్కమ్ టు PM7 మీడియా. ప్రముఖ ఆస్ట్రాలజీ కంచి శేషగిరిరావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెడు గ్రహ స్థానాలు ఉంటాయి కదా, వాటిని ఎలా పరిష్కరించుకోవాలి? రైట్. అంటే ఇక్కడ మనకి చెడు గ్రహ స్థానాలు అనేది అంటే మరి ఇప్పుడు ఏదైనప్పటికీ కూడా ఈ ప్రేక్షకులందరికీ కూడా వాళ్ళ వ్యక్తిగత జాతకం మీద ఎంతో కొంత అవగాహన ఉండాలి, ఫస్ట్ థింగ్. సో ఇక్కడ మనం ఏం చెప్తామంటే కనుక ఏదైనప్పటికీ ఇక్కడ చెడు స్థానాలు అంటే ప్రాథమికంగా ఉండేది ఎప్పుడు కూడా 6వ ఇల్లు అని, 8వ ఇల్లు అని, 12వ ఇల్లు అని ఉంటాయి. అంటే ఇప్పుడు మనం 8వ ఇల్లు సపోజ్ కర్కాటకం నుంచి 8వ ఇంట్లో శని ఉన్న దాన్ని మనం ఇప్పుడు అష్టమ శని అన్నాం. అంటే అది 8వ ఇల్లు. అంటే మీరు కర్కాటకం నుంచి కుంభం లెక్కెట్టే 8వది అవుతుంది. అంటే కర్కాటకము, తర్వాత వచ్చేప్పటికి సింహ, తర్వాత వచ్చేప్పటికి కన్య, తర్వాత వచ్చేప్పటికి తుల, తర్వాత వృశ్చికం, తర్వాత ధనుసు, తర్వాత మకరం, కుంభం 8. ఓకే. ఆ 8వ ఇంట్లో ఏదైనా చెడు గ్రహం ఉన్నా కూడా మనకి మంచి ఫలితం అనేది రాదు అని. అలాగే 12వ ఇల్లు అంటాం. 12వ ఇల్లు కర్కాటకానికి ఏమవుతుంది, దాని పై రాశి మిథునం అవుతుంది. సో అలాగే 6వ ఇల్లు ఏమవుతుంది, ధనుస్సు అవుతుంది. ఇలా వాళ్ళ జాతకం బట్టి, అంటే వాళ్ళ రాశి ఇప్పుడు మీకు తెలిసింది అనుకోండి, సపోజ్ మీకు రాసుల పేరు 12 తెలుసు అనుకోండి, మీ సింహరాశి అనుకోండి, ఆ సింహం నుంచి 8వ ఇంట్లో ఏ గ్రహం ఉంది అనేది. సో దాన్ని బట్టి మీకు ఇప్పుడు త్వరలో ఇప్పుడు కర్కాటకానికి రేపు మార్చిలో వెళ్ళిపోతుంది, మార్చి 31 నుంచి. అప్పుడు సింహానికి స్టార్ట్ అవుతుంది ఈ ఏదైతే అష్టమ శని అనేది ఉందో. ఎందుకంటే అప్పుడు మీనంలోకి శని రావటం అనేది ఉంటుంది. కనుక ఏదైనా సరే ఎక్కువ శాతం అయితే కనుక 6, 8, 12 అనేది దుస్థానాలు ఉంటాయి. కొంత అప్పుడప్పుడు కొన్నిసార్లు 3 అనేది ఉంటుంది. ఇంకా ఎవరినైనా సరే ఏ వ్యక్తినైనా కానీ ఎప్పుడైనా మారకుడు అంటాం మనం, అంటే చంపేవాడు అని. సో ఆ మారకుడు అనేవాడు ఎప్పుడు కూడా 2వ ఇంటి వాడే అవుతాడు. ఆ 2వ ఇంటి వాడే సంపదను ఇస్తాడు. మళ్ళీ ఎప్పుడైనా సరే మనకు కాలం మూడినప్పుడు ఆయనే చంపుతాడు. సో అందుకని ఇవి దుస్థానాలుగా చెప్పాల్సి ఉంది. అంటే ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం మీకు ఏమేమి వచ్చాయి, 2 వచ్చేది మార్కుడు, 3 అనేది కూడా మనకి అప్పుడప్పుడు మరణాన్ని తెచ్చే వాళ్ళ ఆయనది కూడా ఒక పాత్ర అనేది ఉంటుంది. తర్వాత 6, 8, 12 అనేవి దుస్థానాలు. సో ఇక్కడ ఈ దుస్థానాధిపతులు కానీ ఎవరైనా కానీ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నంత వరకు రాశి అనేది చెప్పాం. కానీ ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రాశి కన్నా బలమైనది లగ్నం. ఈ లగ్నం అనేది జనరల్ గా మీకు తెలియదు, అది జ్యోతిష్యులకు తెలుస్తుంది కదా. కానీ మీకు తెలియటం ఇవాళ ఈజీనే, పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే మనకి అంతర్జాలం అనేది ఉంది కాబట్టి దాంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ కొడితే మీకు ఆటోమేటిక్గా మీ చార్ట్ ఏంటి అనేది చెప్తుంది. ఈ చార్ట్ అనేది చెప్పిన చోట ఇంగ్లీష్ లో ఉంటే ఏఎస్ అని ఉంటుంది. ఆ ఏఎస్ అనేది ఎక్కడ ఉంటే అది మీ లగ్నం. సో మూన్ ఎక్కడ ఉంటే అది మీ రాశి. సో చంద్రుడు బట్టి మనకి రాశి వస్తుంది, రవిని బట్టి మనకి లగ్నం వస్తుంది. వీళ్ళిద్దరు కూడా తల్లిదండ్రులు అన్నాం. అంటే వీళ్ళిద్దరు బట్టే మనకి పూర్తి జాతకం, అంటే గోచారం బాగుందా లేదా చెప్పాలి అంటే చంద్రుడు చెప్తాడు. అసలు ఓవరాల్ గా మీ జాతకం బాగుందా లేదా అంటే రవి చెప్తాడు. సో అందుకని వీళ్ళిద్దరే మనం నిర్ణయిస్తారు. ఈ 2 మనకి ప్రధానం. అయితే ఇక్కడ ఏది బలము అంటే కనుక ఓవరాల్ గా మొత్తం మన జాతకాన్ని అంతా కూడా అంటే వివిధ దశలతో సహా మనకి ఏమంటే ఒక పుస్తకంలో అందించేది మనకు లగ్నం. సో ఇప్పుడు ఎప్పటికప్పుడు వర్తమానం ఏదైతే ఉంటుందో దాని గురించి తెలియగలిగేది ప్రజెంట్ గోచారం ఉంటుంది. సో దాన్ని గ్రహచారం అంటాం, దీన్ని గోచారం అంటాం. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.